హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేపల పులుసు పెట్టి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఒక్కసారి ఈ టైప్లో చేస్తే మాత్రం తలకాయ తోక ఏది కూడా వదిలిపెట్టరండి. అంత రుచిగా ఈ కూరను మనం తయారు చేసుకోవచ్చండి. మీరే అంటారు తర్వాత ఈ టైప్ చేసుకొని తినేటప్పుడు చేపల పులుసా మజాక సూపర్ టేస్టీగా ఉందని మీరే అంటారు. అంత మంచి రెసిపీతోని ఇవాళ మీ ముందుకు వచ్చాను. దాని గురించి మనం మంచి ఫ్రెష్ అయిన చేపలు తీసుకునేసి అది కొంచెం 2 తలకాయలు తోక ఒక 2 నడుము ముక్కలు తీసుకొని ఆ టైప్లో చేస్తున్నానండి. దాంట్లోకి ఇప్పుడు చిటికెడు పసుపు, కారము, సాల్టు ఇవన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసిన తర్వాత ఇప్పుడైతే నేను స్పైసీకి తగ్గట్టుగా కారం 3 టేబుల్ స్పూన్లు తీసుకునేసి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేసానండి. ఓకే, ఇప్పుడు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే బాగా కలుపుకోవాలండి. ప్రతి ఒక్క ముక్కకు కూడా మనం వేసిన ఈ కారం, పసుపు, సాల్టు, ఆయిల్ ఇవన్నీ కూడా బాగా అప్లై అయ్యే విధంగా ఈ టైప్లో మనం బాగా కలుపుకోవాలండి. ఓకే, నేను ఈ తలకాయలని స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నా అంటే చాలామందికి తలకాయ కొంచెం తోకంటే ఇష్టపడరండి. ఓకేనా, వాళ్ళకు కూడా ఇష్టాన్ని కలిగించడానికే ఇవాళ ఈ కర్రీని చేస్తున్నాను. ఈ టైప్లో చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ చేపలను అయితే అరగంటకు తగ్గకుండా ఊరబెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకొని కొన్ని మెంతులు వేసి వాటిని కాస్త చిట్టపట్టలాడనివ్వాలండి. ఓకే, ఈ మెంతుల్ని ఇలా చిటపట్లాడనిచ్చినాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకుందాం, 1 టేబుల్ స్పూను ఆవాలు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకునేసి ఇప్పుడు వీటిని కూడా కాస్త మనం చిటపటలాడనిచ్చుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా గుమగుమలాడుతూ స్మెల్ రావాలండి. మాడిపోకుండా ఈ టైప్లో మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ని కొంచెం వేడెక్కనిచ్చి కట్ చేసిన ఉల్లిపాయ అండి, ఉల్లిపాయ వేసేసుకునేసి ఆ ఉల్లిపాయను కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేగనిచ్చుకోవాలి. ఈ ఉల్లిపాయని ఈ టైపు కలర్ వచ్చేంత వరకు వేగిన తరువాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన టమోటాలండి, మంచి ఎర్రటి పండ్లు ఒక 2 తీసుకునేసి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసిన తర్వాత వాటిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఊరబెట్టిన ఈ చేప ముక్కల్ని అందులో వేసేసుకుందాం. ఓకే, వేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా మధ్యలోకి చీరి వేసి ఒక 4 రెబ్బల కరివేపాకు దూసి అందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిగా ఇలా కిందకి మీదకి తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఏం చేయాలంటే ఈ కొంచెం ఆయిల్లోనే వాటిని కాస్త మగ్గనివ్వాలండి. ఓకే, అప్పుడు ఈ చేప ముక్కకి టేస్ట్ బాగుంటుంది. అంటే కొంచెం గట్టితనంతో తొందరగా చితికిపోకుండా గట్టితనంతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాల సేపు అలా వీటిని బాగా మనం ఇలా మగ్గించుకొని ఇప్పుడు అడుగు పట్టుకోకుండా కొద్దిగా అలా తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఈ చేప ముక్కల్ని తిప్పేసిన తర్వాత అంటే గంటి పెట్టి ఎక్కువ కలబెట్టకుండా ఇలా తిప్పుకుంటూనే చేప ముక్కల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అండి, ఆ చింతపండును బాగా పిసికి ఇలా రసాన్ని అందులో పోసేసుకుందాం. అంటే మనకి పులుసు ఎంత అవసరమో అంత పులుసు ఈ చింతపండు ద్వారానే పోసేసుకోవాలండి. నేనైతే ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టి ఆ తర్వాత ఆ చింతపండు ద్వారానే నాకు ఎంత పులుసు అవసరమో అన్ని నీళ్లు పోసానండి. ఓకేనా, మీరు కూడా అంటే ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా పులుసు పోసుకోవచ్చు. చేపల కూర కదండి, కొంచెం పులుసు ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది లేదు. ఈ టైప్లో పోసిన తర్వాత కొద్దిగా తిప్పేసుకొని మూత పెట్టి ఒక 4-6 నిమిషాల సేపు అది ఉడికించుకోవాలి. ఈలోపు ఇందాక ఫ్రై చేసుకున్న వాటిని రోల్ సిద్ధం చేసి రోట్లో వేసేసి అంటే జీలకర్ర, మెంతులు, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదండి, వీటిని రోట్లో వేసేసి ఇలా మెత్తగా మనం పొడి కొట్టేసుకోవాలండి. ఈ టైప్లో రుబ్బిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఆ వెల్లుల్లిపాయలు కూడా చేరిస్తేనే గుమాలిస్తుందండి ఆ పొడి. ఇప్పుడు మనం ఆ వెల్లుల్లిపాయలు కూడా అదే పొడిలో ఇలా చీతక పొడిసి రుబ్బేసుకోవాలండి. ఇప్పుడు ఆ వెల్లుల్లి రసం అన్నది ఈ పొడిలోకి వచ్చి ఇది ఒక ముద్దలాగా మారుతుందండి. కానీ గుమాలిస్తుంది. మిక్సీకి కాకుండా ఇలా చిన్న రోలున్నా పర్వాలేదు, ఆ రోట్లో దంచడానికి ట్రై చేయండి.
టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఆ పొడిని బౌల్లో వేసి పక్కన పెట్టి ఇప్పుడు చేపల కూర మీద మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసిన తర్వాత కొద్దిగా అలా తిప్పేసుకోవాలి, గంటితో కలబెట్టకుండా కాస్త అలా తిప్పేసుకునేసి ఇప్పుడు మూత పెట్టి ఈ సాల్ట్ అన్నది కొంచెం ఈ పులుసులో ఇనికే టైప్లో మనం మూత పెట్టి కొద్దిగా అలా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఈ పులుసు చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏదైతే రోట్లో దంచి పెట్టుకున్నామో ఆ పొడిని ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా? చేపలను ఎప్పుడైనా సరే ఇలా తిప్పుకోవాలే తప్ప గంటి పెట్టి మాత్రం కలబెట్టకండి. ఇప్పుడు ఆ పొడిని దీంట్లో వేసేసుకుందాం. అది ఎలా అంటే ఈ విధంగా వేసిన తర్వాత గంటి పెట్టి కలబెట్టకుండా ఈ టైప్లోనే తిప్పుకుంటే ఏంటంటే ఈ పొడి ఆ పులుసులోకి మొత్తంగా కలిసిపోతుందండి. ఈ విధంగా తిప్పిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి మరొక్క 2 నిమిషాలండి. ఆ మూత పెట్టిన తర్వాత ఆ 2 నిమిషాలు ఆ పులుసులో మనం వేసిన పొడి అన్నది ఇమిడి మంచి వాసన వస్తుందండి. మూత తీయంగానే తీసినాక ఇలా కాస్త అలా తిప్పుకోవాలి. అలా తిప్పుతుంటే స్మెల్ వస్తుందండి, గుమాలు ఇస్తుంది అనుకో, అంత బాగుందండి. చూడండి, ఈ టైప్లో మనం ఈ చేపల పులుసుని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా చేయండి, తల్లే కదండి తోకలేని ఏ అయినా సరే ఏవి కూడా వదిలిపెట్టకుండా చాలా ఇష్టంగా తింటారండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? ఈ టైప్లో ఖచ్చితంగా చేయండి. చేప తలా తోక ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరండి. ఏది కూడా పోకుండా ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. అంత బాగుందండి ఈ చేపల పులుసు. అందరూ ట్రై చేయండి.